ప్రభు కృపను బట్టి గడిచిన కొన్ని వారాలుగా మనం ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాము. ఏంటా అంశము? మనోనేత్రములు. మీ మనోనేత్రములు వెలిగించబడినందున అనేటువంటి వాక్య వచనాన్ని ఎఫెసీ పత్రిక 1:17 దాన్ని ధ్యానాంశముగా తీసుకొని కొన్ని సత్యాలను ఆత్మీయమైనటువంటి కోణంలో మనం అన్వయించుకొని మనం నేర్చుకోవటం జరుగుతూ ఉన్నది. ఈ వారం కూడా అదే అంశం మీద మనం కొన్ని సత్యాలను నేర్చుకుందాము. మార్కు సువార్త 8వ అధ్యాయము 24వ వచనం. The Gospel of Mark chapter 8 verse 24. వాడు కన్నులెత్తి, మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచు ఉన్నట్లుగా నాకు కనబడుచు ఉన్నారనెను. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని దీవించే రీతిగా చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా ప్రభు యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగంను మీరు దీవించండి నాయన. ఇంతవరకు ఆరాధనా కార్యక్రమం అంతట్లో కూడా సర్వ మహిమ ఘనత మీరే పొంది ఉన్నారని నమ్ముచున్నాము. లేఖన భాగంలో ఉన్నటువంటి సత్యాలను అర్థం చేసుకొని అన్వయించుకునేటువంటి జ్ఞానము మాకు లేదు, కానీ పరిశుద్ధాత్ముని యొక్క సహాయము ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మా జ్ఞాన నేత్రాలను విప్పి మేము దాని ప్రకారంగా జీవించేటువంటి కృపను మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుదురండి. ఈ కొద్ది మనవులు మా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గడిచిన వారం మనం చూసాం, ఒక గ్రుడ్డివాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని రావటం జరిగింది. యేసుక్రీస్తు వారు, అందరూ జాగ్రత్తగా వినండి, తలలు దించుకొని ఫోన్లు తిప్పుకుంటా కాదు, కనుక ఆ గ్రుడ్డివాణిని బెత్సైదా గ్రామానికి యేసుప్రభు వారు వచ్చారని, మరలా వచ్చారని విన్నటువంటి కొంతమంది విశ్వాసులు, ఈ గ్రుడ్డివాణి యొక్క జీవితం ఏ రీతిగా అయినా సరే మారాలి, స్వస్థత జరగాలి, ప్రభు ఇతనిని దర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఆ గ్రుడ్డివాణిని తీసుకొని రావటం జరిగింది. ఆ గ్రుడ్డివాణిని యేసు ప్రభు వారు చేయి పట్టుకొని బయటకు తీసుకొని వెళ్ళాడు. ఆ మార్గం అంతటా ఎందుకు తీసుకొని వెళ్ళాడో మనం చర్చించాం. గ్రుడ్డివాణి యొక్క కన్నుల మీద తన యొక్క డిఎన్ఏని వేసి, డిఎన్ఏ అంటే నోటి ఉమ్మును వేసి, ఆ గ్రుడ్డివాణి యొక్క కన్నులు మరి చూడగలిగినట్లుగా దేవుడు ఏ రీతిగా జరిగించినాడో అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఊరి వెలుపలికి ఎందుకు తీసుకొని వెళ్ళాడో అనేటువంటి విషయాలు కూడా మనం క్షుణ్ణంగా చూసాం. అయితే ఈ రోజున కన్నులు విప్పబడిన తరువాత దేవుడు తన యొక్క దర్శనాన్ని జరిగించిన తరువాత, దేవుడు యేసు ప్రభువు వారు ఈ గ్రుడ్డివాణి యొక్క చూపును తాకిన తరువాత ఏం జరిగింది అనేటువంటి విషయాలను మనం ఇక్కడ గమనించినట్లయితే, మనం చదివినటువంటి 24వ వచనంలో, వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచు ఉన్నారు, వారు చెట్ల వలె నుండి నడచుచూ ఉన్నట్లుగా నాకు కనబడుచూ ఉన్నారు. ఏమంటున్నాడండి? మనుషులు కనబడుతున్నారంట. మనుషులు ఏ రీతిగా కనబడుతున్నారంట? చెట్ల వలె కనబడుతున్నారంట. ఆ చెట్లు నడుస్తున్నట్లుగా కనబడుతున్నది అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. సాక్షాత్తు యేసు ప్రభువు వారు ఎదురుగా ఉండి, సాక్షాత్తు ఆయనే తన చేతిని తాకి, తన కనులను తాకి, తన నోటి ఉమ్ముతో తన డిఎన్ఏను ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా
ఈ వ్యక్తిని దర్శించినప్పటికీ కూడా నా ఎదురుగా మీరే కనబడుతున్నారు సార్ అని చెప్పి చెప్పాల్సింది ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు? మనుషులు కనబడుతున్నారంట. అసలు మనుషులు ఉన్నారా? ఎక్కడున్నారు వీళ్ళు? ఇప్పుడు ఎక్కడున్నారు? గట్టిగా చెప్పాలి నాకు. ఊరి వెలుపల ఉన్నారు. అంటే జనసంచారము లేనటువంటి ప్రాంతంలో వీరు ఉన్నారు. ఊరి మధ్యలో ఉన్నాడు అని అంటే, అయ్యా నాకు మనుషులు కనబడుతున్నారు, అదిగో తిరుగుతూ ఉన్నారు అని చెప్తే ఏమన్నా అర్థం ఉంటుంది. కానీ ఊరి వెలుపల ఉన్నారు. ఊరి వెలుపల ఉండి ఎదురుగా ఉన్నటువంటి యేసు ప్రభువు వారు కనబడట్లేదు, కానీ మనుషులు కనబడుతున్నారంట. వారు కూడా చెట్ల వలె కనబడుతున్నారు, అది నడుస్తూ ఉన్నారని చెప్తా ఉంటున్నాడు. 3 విషయాలు ఈ రోజున నేను జ్ఞాపకం చేస్తాను. సమయం ఉంటుందో లేదో, ప్రసంగం మొదలుపెట్టే సమయానికే 12:20 అయిపోయింది. అందరూ సమయానికి వస్తే సమయానికి అనుకూలంగా కార్యక్రమాలు నడిపించబడతా ఉంటాయి. సమయానికి రాకపోతూ ఉంటే అది అలాగలాగా డిలే అయిపోతూ ఉంటుంది. మొదటిగా మనం గమనించినట్లయితే అనేబుల్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్స్, ఉన్నది ఉన్నట్లుగా గుర్తించలేకపోవటము. మిస్ఇంటర్ప్రెటింగ్ ద ట్రూత్, సత్యాన్ని వక్రీకరించటము, సత్యాన్ని అంగీకరించకపోవటము అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సాక్షాత్తు యేసు ప్రభువు వారే ఎదురుగా ఉంటే, అయ్యా నా కన్నులు వెలిగించినందుకు వందనాలు, థ్యాంక్స్ అండి, నా కన్నులు నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను, నా ఎదురుగా మీరు మాత్రమే ఉన్నారు అని చెప్పవలసినటువంటి ఈ యొక్క గుడ్డివాడు మరి కన్నులు వచ్చిన తరువాత, మారు మనసు పొందిన తరువాత, రక్షించబడిన తరువాత, దేవుని ద్వారా వెలిగించబడిన తరువాత చూపు ఎక్కడికి వెళ్ళిపోయింది? మనుషుల మీదకు వెళ్ళిపోయింది. చూపు దేవుని మీద లేదు, చూపు యేసు ప్రభువు మీద లేదు, చూపు దేవుని యొక్క సహవాసం మీద లేదు, చూపు దేవుని యొక్క సత్యము మీద లేదు. కానీ దానిని అంగీకరించటానికి చూపు ఇష్టపడుతున్నట్లుగా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. దెర్ ఈజ్ ఎ ల్యాక్. ఒక వెనక బాటుతనము ఆ వ్యక్తిలో ఇక్కడ మనము చూడగలుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈవెన్ దో దే మైట్ బి ద మెంబర్స్ ఇన్ ద చర్చ్, సంఘములో స్థాపించబడిన వారైనప్పటికీ, సంఘములో నాటబడినటువంటి వారైనప్పటికీ, క్రమముగా ఆరాధనకు వచ్చే నా వారైనప్పటికీ కూడా దేవుని యొక్క సత్యాలు కొన్ని సమయాలలో ఎరగనక పోయిండవచ్చు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. దేవుని యొక్క సత్యాన్ని పూర్తిగా అంగీకరించలేనటువంటి స్థితిలో ఉండవచ్చు. ఈ అధ్యాయం అంతా కూడా లాస్ట్ వీక్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సాక్షాత్తు శిష్యులు కూడా ఆయన వెంటనే ఉన్నారు, అద్భుతాలు మరలా చూస్తూనే ఉన్నారు, కానీ వారి యొక్క నమ్మకము యేసు ప్రభు వారి మీద లేదు. దే ఆర్ డౌటింగ్. వారు అనుమానపడుతున్నటువంటి స్థితిలోనే శిష్యులు ఉన్నట్లుగా మనకు కనబడతా ఉన్నది. ఒకసారి యేసు ప్రభు వారు శిష్యులతో అన్నారు, ఒరే బాబు, నేను ప్రార్థన చేసుకొని వస్తానురా, కొండపైకి వెళ్ళి మీరు దోణి ఎక్కి అవతల ప్రక్కకు బయలుదేరండి, నేను మధ్యలో మిమ్మల్ని జాయిన్ అవుతానని చెప్పాడు. సరే అని చెప్పేసి శిష్యులు ఏం చేశారంటే ఓడ ఎక్కి బయలుదేరి సముద్రం మీద ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటున్నాడు. యేసు ప్రభు వారు కొండెక్కి ప్రార్థన ముగించుకొని 4వ జామున, మత్తయి సువార్తికుడు రాస్తాడు 14వ అధ్యాయంలో, 4వ జామున ఆయన బయలుదేరి శిష్యులను ఎదుర్కోవటానికి ఆయన సముద్రం మీద వెళ్తూ ఉంటే, శిష్యులను ఎదుర్కోవాలని చెప్పి ఆయన వెళ్తూ ఉంటే, ఆయనను చూసి శిష్యులు భ్రమపడ్డారు. ఏమని అనంటే, అదిగో భూతము వస్తూ ఉన్నది, దయ్యము వస్తూ ఉన్నది అని వాళ్ళు భ్రమపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చదవండి మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 25. సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి
చూడండి, తొందరపడి భూతమని చెప్పుకొని వీరి భయానికి కారణం ఏంటండి? తొందరపడ్డారు. ఫస్ట్ ఏది క్షుణ్ణంగా ఆలోచన చేసేటువంటి తత్వము లేదు. తొందరపడి మాట్లాడటం, తొందరపడి అనేయటం, తొందరపడి ఒక నిర్ణయానికి రావటం, తొందరపడి ఒక డెసిషన్ తీసుకోవటం, తొందరపడి చేసేటువంటి నిర్ణయాల వల్ల అది వ్యక్తిగత జీవితము కావచ్చు, కుటుంబ జీవితము కావచ్చు, సంసారం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా తొందరపడి ఆలోచన లేనటువంటి నిర్ణయాల వల్ల, డెసిషన్స్ వల్ల, అనాలోచనగా చేసేటువంటి నిర్ణయాల వల్ల ప్రమాదములో మునిగేటువంటి అవకాశము ఉన్నది ప్రియులారా. అందుకే అనేక మంది సంసారాలు చెల్లాచెదరైపోతూ ఉంటున్నాయి. కనుక తొందరపడి శిష్యులు ఏమనుకున్నారంట? భూతమని చెప్పి భయపడ్డారంట. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారితో తిరిగినటువంటి శిష్యులు, అద్భుతాలు చూసినటువంటి శిష్యులు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రయాణించినటువంటి శిష్యులు, దే మిస్అండర్స్టూడ్ జీసస్. ఆయన ప్రభు అని చెప్పి గుర్తించలేకపోయినటువంటి రీతిని గనక మనం గమనించినట్లయితే, సంఘంలో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాలుగా మేము సీనియర్ విశ్వాసులు అని చెప్పి చెప్పుకున్నప్పటికీ కూడా, ఎంతగా తమను తాము హెచ్చించుకున్నప్పటికీ కూడా వాస్తవమైనటువంటి సంఘటనలను వాస్తవికంగా చూడలేనటువంటి తత్వము విశ్వాసులలో అనేక మందిలో ఉంటున్నది అనేది మనం ఇక్కడ గమనించాలి. దానికి కారణం ఏంటంటే, చూపు ప్రభు మీద లేదు, చూపు మనుషుల మీద ఉన్నది. చూపు దేవుని సహవాసం మీద లేదు, చూపు లోకములో ఉన్నది. హృదయము దేవుని మందిరములో లేదు, హృదయము లోకములో ఉన్నది. కనుక లోకములో హృదయము ఉన్నంతసేపు దేవుని యొక్క కార్యాలను మనం చూడలేము, దేవుని యొక్క అద్భుతాలను మనం చూడలేము. చూసినా కానీ వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేము అనేది మనం ఇక్కడ దేవుడు నేర్పుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి పాఠం ప్రియులారా. ఒకసారి శృంగారమును దేవాలయంలోకి పేతురు యోహాన్లేనా, పేతురు యాకోబా? చెప్పండి. పేతురు వినిపించట్లేదు. పేతురు యోహాను, గట్టిగా చెప్పాలి. పేతురు యోహాన్లు అక్కడ ఒక కృంటివాడు ఉన్నాడు. కృంటివాడి దగ్గరికి వెళ్ళారు. ఆ కృంటివాడు చూపంతా కూడా ఎక్కడుంది? పేతురు యోహాన్ల యొక్క సంచుల మీద ఉంది. ఎందుకంటే వాడికి ఏదో ఒక 10వ పరకో ఇస్తారనేటువంటి ఆశ వాడికి ఉన్నది. కానీ పేతురు అంటాడు, నీవు మా సంచుల్ని చూడవద్దు, మేము నీకు ఇచ్చేటువంటి జీవాన్ని నీవు చూడు అని చెప్పి పేతురు అంటాడు. కనుక దేవునిలో ఉన్నటువంటి జీవాన్ని మనం చూడగలగాలి. చూడగలిగినటువంటి ఆత్మీయ నేత్రము మనకు ఉండాలి. ఎంతసేపు ఈ లోకం మీద, లోకంలో ఉన్నటువంటి ధనాశ మీద, జీవపు డంబం మీద, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అను వాటి మీద గనక విశ్వాసులమైనటువంటి మనము మనస్సును గనక కేంద్రీకరించినట్లయితే ఎలాంటి ఉపయోగము లేదనేది మనం ఇక్కడ గమనించాలి. సాక్షాత్తు యేసు ప్రభు వారే దర్శించినప్పటికీ కూడా వీడేమంటున్నాడంటే, నాకు మనుషులు కనబడుతున్నారు, వారు కూడా సరిగ్గా కనపడలేదు సార్, వారు కూడా నాకు చెట్లలాగా కనబడుతుంటారు అని చెప్పి చెప్తా ఉంటున్నారు. అంటే వీడు సత్యాన్ని ఇంకా గ్రహించలేకపోతుంటున్నాడు అనేది మనం గమనించాలి. అలాగైతే మనము కూడా ఆ స్థితిలో మనం ఉంటున్నామా? సంఘానికి వచ్చినప్పటికీ కూడా వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంటున్నామా? దేవుని యొక్క దర్శనాన్ని సంపూర్ణంగా గ్రహించలేకపోతుంటున్నామా అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అంతా బయట రూపాన్ని చూసి ఆంతరంగికాన్ని గ్రహించలేకపోతుంటున్నారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, డు నాట్ జడ్జ్. ఫిల్ చేయండి. ఏ బుక్ బై ఇట్స్ కవర్. గనుక
ఒక పుస్తకం బయట ఉన్నటువంటి రూపాన్ని చూసి నువ్వు ఆ పుస్తకాన్ని ఒక అవగాహనలోనికి నీవు రావద్దు, ఒక కన్క్లూజన్కి నీవు రావద్దు. ఆ పుస్తకాన్ని పూర్తిగా చదువు. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నీవు పూర్తిగా చూసిన తర్వాతే నీవు ఒక కన్క్లూజన్కి రావాలి. కానీ మాటి మాటికి మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ, మాటి మాటికి అపోహపడిపోతూ, అన్న తమ్ముడి మీద, తమ్ముడు అన్న మీద, అక్క చెల్లి మీద, చెల్లి అక్క మీద, మామ అల్లుడి మీద, అల్లుడు మామ మీద, కోడలు అత్త మీద, అత్త కోడల మీద, ఈ రీతిగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈవెన్ ఫ్యామిలీ లైఫ్ కూడా అతలాకుతలం అయిపోయేదానికి అవకాశం ఉన్నది ప్రియులారా. కనుక ఏదైనా కానీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ అనేది మనం ఇక్కడ గమనించాలి. రెండవది మనం చూసినప్పుడు దేర్ వాజ్ నో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇతడిలో పూర్తి మార్పు అనేది జరగలేదనేది మనం గమనించవచ్చు. అంటే సగం మార్పే జరిగింది. సగం మార్పు సగం విధేయతకు సాదృశ్యం, సగం మార్పు సగం మారు మనసుకు సాదృశ్యం. సగం మార్పు చెందటం వలన, సగం విధేయత చూపించటం వలన దేవుడు నియమించినటువంటి నియమాలను పూర్తిగా మనం నెరవేర్చలేకపోతుంటున్నాం అనేది మనం ఒప్పుకోవాలి. ఈ సగం జీవితం వలన ఎలాంటి ప్రయోజనము లేదనేది మనం ఇక్కడ గమనించాలి. గాడ్ ఎక్స్పెక్ట్స్, గాడ్ డిమాండ్స్ ఫుల్ ఒబీడియన్స్, నాట్ హాఫ్ ఒబీడియన్స్. సమూయేలు మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. సమూయేలు మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం. నేనొక దినమున నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. గమనించండి, ఏమంటున్నాడు? యెహోవా మాట వినుము. అంటే దేవుడికి ముందే తెలుసు ఇతడు ఎడితిరిగి వినడు రా బాబు అనేసి. అందుకే ముందే చెప్తున్నాడు యెహోవా మాట వినుము అని చెప్పి చెప్తా ఉంటున్నాడు సౌలుకు. ఇదిగో అమాలేకీయుల దగ్గరికి వెళ్ళు, అమాలేకీయుల్ని సమూలంగా సంహరించు, రాజును సంహరించు, అమాలేకీయుల భూభాగంలో ఉన్నటువంటి సమస్త జీవులను కూడా నీవు సంహరించు, ఏ ఒక్కటి కూడా బ్రతికి ఉండటానికి వీలు లేదు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు సౌలుకు. క్రిందకి చదవండి, దానికి కారణం ఏంటో చెప్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, గమనించండి, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది ఐ రిమెంబర్ వాట్ యు హ్యావ్ డన్ టు మై పీపుల్. నా దాసునికి, నా దాసురాలికి, నన్ను వెంబడించేటువంటి వ్యక్తికి, నన్ను వెంబడించేటువంటి విశ్వాసికి, దేవుని వాక్యానికి అనుగుణంగా, దేవుని యొక్క సత్యాలకు అనుగుణంగా, దేవుని యొక్క నియమాలకు అనుగుణంగా పాటించేటువంటి వ్యక్తులకు కీడు చేయాలనుకుంటే, దుష్టత్వాన్ని ప్రణాళిక చేయాలనుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే, నాకు, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు అమాలేకీయులు చేసినది జ్ఞాపకమే. అలాగైతే నీకు నాకు, అన్యుడు వేసేటువంటి ప్రతి పన్నాగాన్ని కూడా దేవుడు చూస్తూ ఉంటున్నాడు. వాట్ అదర్స్ ఆర్ డూయింగ్, వాట్ దే ఆర్ ప్లాటింగ్ అగెయిన్స్ట్ యూ, గాడ్ ఈజ్ అబ్జర్వింగ్. ఆయన కనుదృష్టి ఎక్కడ ఉన్నదంట? యథార్థవంతుల మీద నా కనుదృష్టి నేను నిలుపుచూ ఉన్నాను అని చెప్పి అంటాడు. గనుక దేవుని యొక్క నియమానికి అనుగుణంగా పాటించేటువంటి వ్యక్తికి కీడు చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే, అపకారము చేయాలని గనక ప్రయత్నిస్తే, దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే,
సౌలును పంపిస్తూ ఉంటున్నాడు. సమూయేలు ప్రవక్త వచ్చి చెప్తా ఉంటున్నాడు. వెళ్ళి చెప్పాడు, సమూలంగా నీవు సర్వనాశనం చేసేసే వారిని అని చెప్పి. అంటే వినటానికి విన్నాడు. 2 లక్షల మంది సోల్జర్స్ను రెడీ చేసుకున్నాడు, సైన్యాన్ని రెడీ చేసుకున్నాడు. బయలుదేరి వెళ్ళిపోయాడు. అమాలేకీయుల దగ్గరికి వెళ్ళిపోయాడు, వారిని హతమార్చాడు. అయితే సౌలు చేసినటువంటి తప్పు ఏంటంటే, రాజు అయినటువంటి అగగును ప్రాణాలతో ఉంచాడు. అమాలేకీయులకు చెందినటువంటి పటిష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి క్రొవ్విన గొర్రెలను, వృషభములను వాటిని అలా ప్రక్కకు పెట్టేశాడు. ఒరే బాబు, వీటిని ఎందుకు చంపుతారు, మనం కోసుకొని తినచ్చు, వాటిని మన ప్రాంతానికి తీసుకొని పోదాం, మన కోటకు తీసుకొని పోదాము, అలా ఉంచండి. రాజును కూడా చంపొద్దు. రాజును నేను నా కోటకు తీసుకొని వెళ్ళి నాకు బానిసగా పెట్టుకుంటాను, నా పేరు ప్రఖ్యాతులు ఇంకా పెరిగిపోతాయి చుట్టుప్రక్కల రాజ్యాల్లో అని చెప్పేసి అనుకున్నాడు రాజు అయినటువంటి సౌలు. కానీ దేవుడు ఏమంటున్నాడో గమనించండి. అక్కడే 19వ వచనం చదవండి, 15-19. చూడండి ఏమంటున్నాడో, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు సొమ్ము మీద ఎగబడి. గమనించండి, దేని కొరకు ఎగబడ్డాడంట? దోపుడు కొరకు ఎగబడినటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఈ వ్యక్తి వినటానికి విన్నాడు, వెళ్ళడానికి వెళ్ళాడు. కానీ ఇతడు ఏం చేస్తున్నాడంటే, యెహోవా మాట వినక. ప్రారంభంలో సమూయేలు ఏం చెప్పాడు? యెహోవా మాట నీవు వినాలి అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? నీవు యెహోవా మాట వినక అని అంటున్నాడు. అంటే ఓన్లీ హాఫ్ ఒబీడియన్స్. వెళ్ళడానికి వెళ్ళాడు, చంపడానికి కొంతమందిని చంపాడు, కానీ పూర్తిగా నెరవేర్చవలసింది నెరవేర్చలేదు. ఎందుకంటే తనకేదో ప్రయోజనం కలుగుతుందని, తనకేదో లాభం కలుగుతుందని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తన మనసు మారిపోయినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే నేడు కూడా అలాంటి పరిస్థితులనే మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లల్ని గమనించండి. తల్లిదండ్రులు ఏదైనా చెప్పేటప్పుడు, రేయ్ వింటున్నావా, జాగ్రత్తగా విను అని చెప్పి ఏదన్నా చెప్తా ఉంటారు పనులు. స్కూల్లో లెక్చరర్స్ టీచర్లు ఏం చెప్తారు? జాగ్రత్తగా పాఠం వినండి అని చెప్తూ ఉంటారు. కనుక సంఘంలో ఉండేటువంటి సేవకులైనా సరే విశ్వాసుల్ని జాగ్రత్తగా వాక్యాన్ని వినమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే దానిని విని గ్రహించి దానిని పాటించాలని, దానికి లోబడాలని, దానికి అన్వయించుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అయితే ఇతడు ఏం చేశాడంటే దేవుని మాటకు వ్యతిరేకించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. 100 రూల్స్ ఉన్నాయి అనుకోండి, 100 రూల్స్లో 99 నెరవేర్చి ఒక్కటి నెరవేర్చలేకపోయినా కానీ దేవుని దృష్టికి ఆ 99 కూడా నెరవేర్చనట్టే. నీవు పాటలు పాడవచ్చు, కానుకలర్పించవచ్చు, ఆరాధన చేయవచ్చు, సహవాసంలో పాల్పొందవచ్చు, కానీ ఎక్కడైనా లోటు గనక నీలో ఉండినట్లయితే మిగిలినవన్నీ కూడా నీవు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా చెయ్యని క్రిందకే వస్తాయి. దట్ 99 విల్ బికమ్ 0 ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కనుక దేని కొరకు మనము ప్రయత్నిస్తున్నాము అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అయితే 22 చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఆలోచించుము.
సౌలా, ఎంత తప్పు చేశావు. నీ జీవితంలో నీవు సగము లోబడుట ద్వారా దేవుని దృష్టిలో నీవు ఎంత కీడును చేశావో నీకు తెలుసా? పొట్టేళ్లను అర్పించటము శ్రేష్టమా? దేవునికి ఆనందమా? వృషభములను అర్పించుట దేవునికి ఆనందమా? కాదు కదా. దేవుని మాట వినుట, దేవుని ఆజ్ఞకు లోబడుట, దేవుని వాక్యానికి లోబడుట, ఆ వాక్యానికి అనుగుణంగా జీవించుట కదా అసలు ప్రాధాన్యమైనటువంటిది. దానిని బట్టి కదా దేవుడు సంతోషించేది అని చెప్పేసి ఇక్కడ సమూయేలు తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఇంకా క్రిందకి చదవండి. గమనించండి, ఎలాగున్నాడంట? తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో అని అంటూ ఉంటున్నాడు. ఆజ్ఞ, డిసొబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు రెబెలియస్ నేచర్. నీవు మాట వినట్లేదంటే, నీవు కూటాల్లో పాలు పొందట్లేదంటే, నీవు సహవాసంలో ఉండట్లేదంటే, నీవు ఆరాధనలో ఉండట్లేదంటే, ఎక్కడికో వెళ్ళి నేను ఏదో చేస్తున్నానండి, నేను అక్కడికి వెళ్తున్నాను, నేను ఇక్కడికి వెళ్తున్నాను, నేను ఎల్లయ్య దగ్గరికి వెళ్తున్నాను, పుల్లయ్య దగ్గరికి వెళ్తున్నానంటే ఏం ప్రయోజనం లేదు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను నీవు పాటించగలుగుతున్నావా అనేది దేవుడు ఇక్కడ అడుగుతూ ఉంటున్నాడు. సంఘ నియమానికి నీవు కట్టుబడి ఉంటున్నావా? సంఘ కాపరి చెప్పినటువంటి మాటకు నీవు లోబడి ఉంటున్నావా? ప్రవక్త చెప్పినటువంటి మాటను వినలేదు సౌలు. దేవుడు ఏమంటున్నాడంటే అది తిరుగుబాటుతో సమానముగా ఎంచుతూ ఉంటున్నాడు. ప్రవక్త మీద కాదు తిరుగుబాటు, సంఘం మీద కాదు తిరుగుబాటు. అనుకోవచ్చు నేను సేవకునికి వ్యతిరేకంగా నేను నడుస్తున్నానని చెప్పి, కానీ నీవు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావు అనేది నీవు ఆలోచన చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు? సోదె చెప్పు అను పాపముతో సమానము. ఇట్ ఈస్ ఈక్వల్ టు విచ్ క్రాఫ్ట్. సోదె చెప్పటం, గారడి, మాంత్రిక, సోదె చెప్పటం, కనుక సోదె చెప్పేటువంటి జీవితాలు కలిగినటువంటి జీవితాలను విడిచిపెట్టాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఉంటున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. చెప్పటానికి ముందు తల ఊపేశాడు, ఎస్ అనేశాడు, సైన్యాన్ని సిద్ధపరుచుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళేసరికి పరిస్థితులను చూసి తన మాటను దక్కించుకోలేకపోయాడు. మాటకు లోబడలేకపోయినటువంటి, అంటే నోటితో ఎస్ అన్నాడు, క్రియలలో నో అన్నాడు. అందును బట్టి దేవుడు ఇక్కడ చాలా ఘాటుగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రిందకి చదవండి ఇంకా 23. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. బికాస్ దెర్ ఈస్ అన్ ఇంటర్నల్ ఫెయిల్యూర్ ఇన్ యూ. హార్ట్ ఫెయిల్యూర్ అయితే ఏమవుతుంది చెప్పండి? సైన్స్ చదువుకోలేదు ఎవరు? హార్ట్ ఫెయిల్యూర్ అయితే ఏమవుతుంది? మనుషుడు బ్రతికుంటాడా? మనుషుడు చనిపోతాడు. సౌలు కూడా తన హృదయములో తిరుగుబాటు చేసినందువలన, తన క్రియలలో తిరుగుబాటు చేసినందువలన, తాను దేవునికి లోబడుతున్నానని చెప్పి హాఫ్ నాలెడ్జ్గా, హాఫ్ మారు మనసుతో హాఫ్ చేసుకుంటా వెళ్ళిపోయాడు. దేవుడు ఏం చేశాడంటే తన తిరుగుబాటుకు కొట్టివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మూర్ఖ స్వభావం కొంతమందిలో ఉంటుంది. స్టబర్నెస్, హృదయము మార్పు లేనటువంటి స్థితి, మొండి వైఖరి. చిన్నపిల్లల్ని గమనించండి, కొన్నిసార్లు చాలా మొండి చేస్తూ ఉంటారు.
మా అమ్మాయి జోయా చాలా మొండిది, ఎవరి మాట వినదు. అదేదో ఉంటుంది కదా, ఎవరి మాట నేను లెక్క చేయను వినను అనేదో డైలాగ్ ఉంటుంది, ఆ టైపు. మన టీచర్ని ఏంటి మేడం పరిస్థితి అంటే, సార్ మీ అమ్మాయి అంత నాటీ గర్ల్ ఈ క్లాస్లోనే లేదు, ఎప్పుడెప్పుడు సందు చూసుకొని డోర్ తీసుకొని వెళ్ళిపోదామా అని చెప్పి చూస్తూ ఉంటుంది. మొన్నొకసారి ఎల్కేజీలో కూర్చోమంటే పోయి నర్సరీలో కూర్చుందంట. బిల్డింగ్ అంతా కూడా వెతికి 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 ఎప్పటికో కానీ పలాని క్లాస్లో పట్టుకొని ఇక్కడ కూర్చొని ఉందని గ్రహించారంట. కనుక ఆ మూర్ఖత అనేది పెద్దవారిలో కూడా ఉంటుంది, విశ్వాసులలో కూడా ఉంటుంది, సంఘ పెద్దలలో ఉంటుంది, సంఘ విశ్వాసులలో ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే, నీ ఆజ్ఞ వ్యతిరేకతను బట్టి నిన్ను కొట్టివేస్తున్నాను నీకు ఇవ్వబడినటువంటి స్థానాన్ని అని చెప్పి దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మీరు కాదులే, బయట ఎక్కడో వెలుపల చెప్పండి మీరు కాదులే అని చెప్పేసి ప్రక్కనున్న వారితో. రమేష్ గారు మీరు కాదులేండి, అశోక్ గారు మీరు కాదులేండి, భాస్కర్ గారు మీరు కాదులేండి. వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పానో తెలుసా? వీళ్ళు నన్ను ఏమన్నారు కాబట్టి. అదే మీ పేరు చెప్పాను అనుకో, రాత్రి నిద్రలో కూడా కలగంటూ ఉంటారు పాస్టర్ గారిని ఏం చేయాలా అని చెప్పేసి. ఊరికే సరదాగా అంటున్నానులేండి. కనుక మనం ఇక్కడ చూడగలిగినప్పుడు సౌలు తన తిరుగుబాటు చేసినటువంటి తత్వానికి దేవుడు తన రాజ్యాధికారాన్ని కొట్టివేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మూడవ విషయానికి వస్తాను, సమయం కూడా అయిపోతుంది. మూడవది ఇమ్మెచ్యూరిటీ, నో కంప్లీట్నెస్ ఇన్ దేర్ స్పిరిచువల్ లైఫ్. తమ ఆత్మీయతలో మెచ్యూర్ అయినటువంటి అనుభవము లేకపోవటం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో నేను మాట్లాడినట్లు మీతో నేను మాట్లాడలేకపోతున్నాను అని అంటూ ఉంటున్నాడు. దానికి కారణం ఏంటంటే, క్రిందకి చదవండి. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. దెర్ ఈజ్ సమ్ ఇమ్మెచ్యూరిటీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవిత విధానములో, నీ ఆత్మీయతలో పరిపక్వత, పరిపూర్ణత, కంప్లీట్నెస్ అనేది నీవు గ్రహించలేకపోతుంటున్నావు, అవలంబించలేకపోతుంటున్నావు. దానిని బట్టి నేను నీతో ఒక పసిబిడ్డతో మాట్లాడినట్లుగా నేను మాట్లాడుతూ ఉంటున్నాను, పెద్దవారితో మాట్లాడినట్లుగా నేను మాట్లాడలేకపోతుంటున్నాను. ఎందుకంటే నీకు ఇంకా గ్రహించేటువంటి మనస్సు రాలేదు. జ్ఞానం అనేది ఆంతరంగికమైనటువంటిది, తెలివనేటువంటిది బాహ్య తెలివి. ఈ లోకంలో మనం చూపించేది తెలివి, కానీ జ్ఞానము అంతరంగికమైనటువంటిది. దానిని మీరు పెంపొందించుకోలేకపోతుంటున్నారు. మీకు బలమైనటువంటి మాటలు అర్థం కావు, మీకు ప్రసంగి గ్రంథం అర్థం కాదు, ప్రకటన గ్రంథం అర్థం కాదు, ఎహెజ్కేలు గ్రంథం అర్థం కాదు, లేవియాకాండం అర్థం కాదు. సువార్తల్లో యేసు ప్రభువు వారు మాట్లాడినటువంటి నిగూఢమైనటువంటి సత్యాలు అర్థం కావు. ఎంతసేపు చూసినా చిన్న చిన్న సంగతులు, పెట్టకథలు, బుర్రకథలు కావాలి. ఇంకా చదవండి క్రిందకి.
అప్పటిలో మీకు బలము చాలకపోయినందువలన పాలతోనే మిమ్మును పెంచి తిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు. సరి అయినటువంటి ఎదుగుదల లేక మరి మీరు ఉంటున్నారు. ఎదుగుదల లేనటువంటి వ్యక్తులు ఏ రీతిగా ఉంటారండి? షార్ట్గా ఉంటారు. ఇంగ్లీష్లో డ్వార్ఫ్ మెన్ అంటారు, తెలుగులో ఏమంటారు మరి నాకు తెలియదు. ఏమంటారు తెలుగులో? చెప్తున్నారు కానీ నాకు వినిపించట్లా. మరుగుజ్జు అంటే ఒక పసి బిడ్డ ఏ రీతిగా అన్ని పోషక విలువలతో గనక ఏ రీతిగా అయితే ఎదిగితే, యేసు ప్రభు వారిని గురించి లూకాసు వార్తికుడు ఏం రాస్తాడు? అతడు వయసునందు, మనుషుల దయయందు, పెద్దల దయయందు, దేవుని యొక్క దయయందు దినదినము అభివృద్ధి పొందుచూ ఉండెను, ఎదుగుచూ ఉండెను. అది కావాలి, ప్రతి వ్యక్తికి అది కావాలి. ద మెచ్యూరిటీ మస్ట్ బి అప్లైడ్ టు ఎవ్రీ బిలీవర్. అది లేకపోతే వెనక బాటుతనం అనేది ఉంటుంది. చదవండి. గమనించండి ఏమంటున్నాడు? మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు బలహీనులై ఉన్నారు. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్యాసిఫైయర్ కావాలి వీళ్ళకి. ఎందుకంటే బలమైనటువంటి ఆహారం తినలేకపోతుంటున్నారు కనుక తల్లి ఏం చేస్తుంది? పసిబిడ్డలకు ప్యాసిఫైయర్ పెడుతుంది నోట్లో. ప్యాసిఫైయర్ అంచున ఏదో ఒక తేనె, మరి ఇప్పుడు తేనె ఉంటుందో లేదో నాకు తెలియదు, ఆ ప్యాసిఫైయర్ అంచున ఆ నీళ్ళలో ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని తీసుకుంటూ ఏదో తింటున్నాను, బలపడుతున్నానని చెప్పేసి ఆ బిడ్డ అనుకుంటా ఉంటాడు. కనుక ప్యాసిఫైయర్ క్రైస్తవులు. ఎంతసేపు యోహాను సువార్త 3:16, ఎంతసేపు చూసినా కీర్తన 23. ఇక అదే కానీ ఇక అంతకు మించినటువంటి లోతైనటువంటి అనుభవాలు గ్రహించాలని కానీ, లోతైనటువంటి సత్యాలను గ్రహించాలని కానీ, దేవునిలో ఒక పరిపూర్ణమైనటువంటి దశలోనికి వెళ్ళాలనేటువంటి ఆసక్తి కానీ అనేక మందిలో నేడు ఉండటం లేదనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియులారా. అలాగైతే ఈ ప్యాసిఫైయర్ గాళ్ళకి ఏం కావాలంటే ఏదో ఒక జోకులు మధ్యలో వేస్తూ ఉండాలి, ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, అప్పుడే వాక్యం వింటారు. బలంగా వాక్యం చెప్తూ ఉన్నామనుకోండి, అదే ఫ్లోలో వినబుద్ధి కాదు, లేచి వెళ్ళిపోతూ ఉంటారు. మధ్యలో ఏదో ఒక డ్రామా కంపెనీ జోక్లో, లేకపోతే సినిమా డైలాగులో. ఇప్పుడు ఇంకా అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఏంటంటే హాలీవుడ్ పిక్చర్స్ వేసి బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నారు. అంటే ఆ పిక్చర్ వేస్తే కానీ, హాలీవుడ్ సినిమా వేస్తే కానీ చెప్పేటోడికి అర్థం కాదు, వినే వాళ్ళకి అర్థం కాదు. అంటే వీడు ప్యాసిఫైయరే, వచ్చేవాళ్ళు ప్యాసిఫైయరే. అంటే గడిచినటువంటి సంవత్సరాలన్నీ, వేల సంవత్సరాలన్నీ కూడా హాలీవుడ్ సినిమాలు వేస్తేనే వాక్యాన్ని అర్థం చేసుకుంటూ వచ్చారా విశ్వాసులు? పిట్టకథలు, బుర్రకథలు చెప్పుకుంటూ వెళ్తేనే వాక్యాన్ని అర్థం చేసుకుంటూ వచ్చారా? గమనించండి, దేవుడు లోతుగా మాట్లాడుతుంటున్నప్పుడు దానికి మనం విధేయత చూపించి ఆ పరిపూర్ణతలోనికి మనం నడవవలసినటువంటి వారమైంటున్నాం. చదవండి. ఒకడు నేను పౌలు వాడను, అపోలో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కడికి ప్రభు అనుగ్రహించు ప్రకారము. ఇక్కడ గ్రూపులు లేవు కానీ పూర్వం ఆనాటి కాలంలో గ్రూపులు ఉండేటివి. కొన్ని సంఘాల్లో ఉంటాయి ఇప్పటికీ కూడా గ్రూపులు. నేను అపోలో వాడని, నేను పౌలు వాడను,
అని చెప్పేసి ఆ కాలంలో చెప్తూ ఉండేటువంటి వారు. అందుకని పౌలు ఆ విషయాలు రాయవలసి వచ్చింది. అవన్నీ నేను బైబిల్ క్లాస్లో క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, అవన్నీ ఇప్పుడు వివరించడానికి సమయం లేదు. కానీ మా పౌలు ఎలాగూ చెప్పాడు అనుకుంటున్నావు వాక్యం? ఆగవయ్యా, మీ పౌలు చెప్పేదేంది, మా అపోలో చెప్పాడు వాక్యం. బా, ఇంకొకడు అంటాడు మీ పౌలు చెప్పేదేందయ్యా, మా అపోలో చెప్పాడు అని చెప్పి ఇంకొకడు అంటాడు. అలాగా ఈ రీతిగా ఒకరి మీద ఒకరు గ్రూప్గా ఏర్పాటు చేసేసుకుంటూ సంఘంలో కూడా నువ్వు ఎవరి తాలూకా, నువ్వు పలాని వాళ్ళ తాలూకా అయితే ఇటు సైడ్ రా, వారి తాలూకా అయితే అదిగో నువ్వు అక్కడ నించో దూరంగా. ఈ రకమైనటువంటి ట్రెండ్ నేడు చెప్పడానికి నేను చాలా సిగ్గుపడుతుంటున్నాను. అనేక సంఘాలలో, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక డినామినేషన్లో, అనేక సంఘాలలో అనేక మంది సేవకులు ఇలాంటి ట్రెండ్ను కొనసాగిస్తూ ఉంటున్నారు. వాక్యముతో వారికి పని లేదు, సత్యంతో వారికి పని లేదు, పరిపూర్ణతతో వారికి పని లేదు, ఆత్మీయతతో వారికి పని లేదు. చివరికి దేవుడు కూడా పశ్చాత్తాపపడేటువంటి స్థితిలోనికి వీరు జీవిస్తా సంఘాలను నడిపిస్తూ ఉంటున్నారు. ఇక్కడికి వచ్చి వేరే సంఘాన్ని పొగుడుతూ ఉంటారు, అక్కడికి వెళ్ళి ఈ సంఘాన్ని గురించి దుర్భాషలాడుతూ ఉంటారు. నేను అంటాను, ఒక సంఘానికి వెళ్ళి మరి ఒక సంఘం గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు ఆ సంఘానికి వెళ్లకుండా ఆగిపోవటమే మంచిది. వాళ్ళకి ఎక్కడ మంచిది అనిపిస్తే అక్కడికి వెళ్ళటం బెటర్. నీకు ఆత్మీయత ఇక్కడ లేనప్పుడు, నీకు సత్యం ఇక్కడ లేనప్పుడు, నీకు అవగాహన ఇక్కడ లేనప్పుడు, నీవు పసిబిడ్డ నుంచి ఎదుగుదల నీకు ఇక్కడ లభించినప్పుడు నీవు ఆగిపోవటమే మంచిది. కనుక ఎక్కడ వారైనా సరే, యూట్యూబ్లో వింటున్నటువంటి వారైనా సరే, నీవు వెళ్ళేటువంటి సంఘములో, నీవు నాటబడినటువంటి సంఘములో నీవు పెంచబడుతుంటున్నావా, నీవు ఫలభరితమైనటువంటి జీవితాన్ని నీవు జీవించగలుగుతూ ఉంటున్నావా అనేది గమనించుకోవాలి. ఇందాక చదివినటువంటి సమూయేలు గ్రంథానికి రండి. సమూయేలు మొదటి పత్రిక 15:35 చదవండి. సమూయేలు పత్రిక మొదటి పత్రిక మొదటి గ్రంథము 15:35. సౌలు బ్రతికిన దినములన్నిటను సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. యెహోవా పశ్చాత్తాపపడెను. ఎవరు పశ్చాత్తాపడ్డారంటండి? యెహోవా అంట. కొన్నిసార్లు లోకంలో కొంతమంది పిల్లలు నడిచేటువంటి విధానాన్ని బట్టి తల్లిదండ్రులు ఎందుకు కన్నానా వీడిని అని చెప్పి అనుకుంటా ఉంటారు. అలాగే దేవుడు కూడా ఇక్కడ పశ్చాత్తాపపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పోయిన వారం దేని గురించి యేసు ప్రభు వారు పశ్చాత్తాపపడ్డారు చెప్పండి? వినలేదా వాక్యం? దేని గురించి పశ్చాత్తాపడ్డాడు యేసు ప్రభు వారు? అయ్యో కొరాజీనా, బెత్సయిదా. ఇప్పుడు దేని గురించి పశ్చాత్తాపడుతున్నాడు? సౌలును ఎందుకు రాజుగా నేను అభిషేకించాను. వై డిడ్ ఐ చూజ్ సాల్ యాజ్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్? ఇతన్ని తీసివేస్తున్నాను, అదిగో ఇంకొకడు ఉన్నాడు పసిబాలుడే, వాణ్ణి నేను అభిషేకిస్తాను, వాణ్ణి నేను రాజుగా నియమిస్తాను అని చెప్పి సౌలును కొట్టివేశాడు దేవుడు. దానికి కారణము తిరుగుబాటు చేయటం, దానికి కారణం మూర్ఖతను ప్రవర్తించటం, దానికి కారణం ఆజ్ఞను శిరసావహించలేకపోవటం, ఇమ్మెచ్యూరిటీ కలిగి ఉండటం. ముగింపులోనికి వస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:9.
కొంచెం ఆలస్యం అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, పరిపూర్ణమైనది వచ్చినప్పుడు నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని, ఇప్పుడు అద్దములో చూచినట్లుగా సూచనగా చూచుచూ ఉన్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదుము అని అంటూ ఉంటున్నాడు. కొంత మట్టుకు, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎనఫ్. కొంత మట్టుకు ప్రయాసపడటం, కొంత మట్టుకు నియామక కూటాల్లో పాలు పొందటం, కొంత మట్టుకు ఆరాధనలో ఉండటం, కొంత మట్టుకు బలలో పాలు పొందటం, కొంత మట్టుకు ప్రార్థన చేయటం, కొంత మట్టుకు బైబిల్ చదవటం, ఈ కొంత మట్టుకు జీవితం వలన ఎలాంటి యూజ్ లేదని ఇక్కడ పౌలు గారు అంటున్నారు. పూర్వం నేను పిల్లవాని వలె ఉన్నాను, పూర్వం నేను పిల్లవాని చేష్టలు చేశాను, కానీ ఇప్పుడు నేను పెద్దవాని వలె మాట్లాడుతూ ఉంటున్నాను. ఇక్కడ చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. ఏంటంటే 12వ వచనంలో, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచూ ఉన్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఏంటి మిర్రర్లో చూడటం అంటే ఏంటి? ముఖాముఖిగా చూడటం అంటే ఏంటి? అద్దములో చూడటం అంటే ఏంటి? ముఖాముఖిగా చూడటం అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క వాక్యము ఏదైతే ఉన్నదో, ఈ బైబిల్ గ్రంథము అనేది ఏదైతే ఉన్నదో, దానిని మనం అద్దములాగా చూస్తూ ఉంటున్నాం. అద్దం ముందు మనం నుంచుంటే ఏం చూస్తాం? మన హెయిర్ స్టైల్ బాగుందా, పౌడర్ మంచిగా వేసుకున్నామా, మేకప్ మంచిగా వేసుకున్నామా, కాటుకు మంచిగా పెట్టుకున్నామా, మనలో ఉన్నటువంటి లోపాలని సవరించుకోవటానికి అద్దంలో చూస్తూ ఉంటాం. అలాగే వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతుంటున్నప్పుడు, మన వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో, సంఘ జీవితంలో మనం ఎక్కడైతే వెనుకబడి ఉన్నామో వాటిని గ్రహించుకొని, వాటిని తొలగించుకొని, వాటిని సాధించుకోవాలనేదే ఇక్కడ అద్దంలో చూడటం అనేది దానికి సూచనగా అంటూ ఉంటున్నాడు. తరువాత ముఖాముఖిగా చూతుము అంటే ఒకానొక దినము వస్తూ ఉన్నది, యేసు ప్రభు వారిని ముఖాముఖిగా మనం చూసేటువంటి దినము రాబోతూ ఉన్నది. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు, సత్యాలు, నీతి, నియమము వాక్యము ద్వారా ఒక అద్దంలాగా మనకు పరిచయం అవుతూ ఉన్నది. కానీ టుమారో we are going to see him face to face. ఆయన ముఖకాంతిలో మన సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. మనలో ఉన్నటువంటి సమస్త లోటుపాట్లన్నీ కూడా సవరించబడతాయి అనేది మనం గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. పరిశుద్ధాత్ముడు లోతుగా నడిపిస్తూ ఉంటున్నాడు, దానిని మనం నేర్చుకోవాలి. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక 5:11 ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. గనుక కాలాన్ని బట్టి చూస్తే, ఇంకా చదవండి కిందకి, ఒకడు మరలా మీకు బోధించవలసి వచ్చెను. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసినటువంటి వారు. గడిచినటువంటి సంవత్సరాలను బట్టి చూస్తే, ఆత్మీయతను బట్టి చూస్తే, రక్షించబడినటువంటి నాట నుండి నేటి వరకు మీ యొక్క ఆత్మీయమైనటువంటి
భౌతిక స్థితిని గనక చూసినట్లయితే మీరు బోధకులుగా ఉండవలసినటువంటి వారు, కానీ మరలా మీకొకడు సండే స్కూల్ మూల పాఠాన్ని బోధించవలసి వస్తుంది. మరలా మీకొకడు ఉపదేశించవలసి వస్తుంది. కొన్నిసార్లు వాక్యం నేర్చుకొని అనేక స్థలాల్లో ఉపయోగించబడతా ఉంటారు, తప్పులేదు. కానీ ఎక్కడ నేర్చుకొని ఉన్నామో, ఎక్కడ తెలుసుకున్నామో, ఎక్కడ వాక్యాన్ని గ్రహించామో అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. చదవండి క్రిందకి. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ పాలు తాగేవారే. బలమైనటువంటి ఆహారము, చికెన్, మటన్ మీకు అరగదు. బలమైనటువంటి సత్యాలు మీరు విని గ్రహించుకోగలిగినటువంటి, జీర్ణించుకోగలిగినటువంటి ఏమంటారంటే డైజెషన్ సిస్టమ్ మీకు లేదు అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంకా క్రిందకి నీతి వాక్య విషయంలో అనుభవము లేని వాడై ఉన్నాడు. వయస్సుకు వచ్చిన వారు అభ్యాసము చేయుట చేత మేలు కీడులను వివేచించుటకును సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. ఎవరికి అంటున్నాడు? అభ్యసించే వారికి, సాధకము చేసేటువంటి వారికి, ఎక్సర్సైజ్ చేసేటువంటి వారికి. దానిని సాధకం చేయకుండా, దానికి లోబడకుండా, మరి వాక్య క్రమానికి తమను తాము లోపరుచుకోకుండా గనక ఉన్నట్లయితే మీకు బలమైనటువంటి ఆహారము తగదు. ఒకవేళ తగాలి అనంటే మీరు బలమైనటువంటి ఆహారాన్ని అభ్యసించేవారై ఉండాలి. అభ్యసించడం అంటే దాని ప్రకారంగా జీవించాలి, లోబడాలి. పరిశుద్ధాత్ముని ఎదిరించకుండా ప్రతి క్రమానికి కూడా ఇష్టముతో లోబడాలి. కష్టముతో రావడం కాదు, ఇష్టముతో లోబడాలి. ఆఖరిగా ఒక మాట చదివి నేను ముగింపులోనికి వస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:9. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం. పౌలు అక్కడ ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. కనుక మేము బలహీనులమైనా పర్లేదు, మీరు బలవంతులైతే సరే సంతోషిస్తున్నాను. దేని నిమిత్తమే అనగా ఏమంటున్నాడండి? సంపూర్ణులు కావాలనని మేము ప్రార్థన చేస్తుంటున్నాము. నా ప్రార్థన ప్రతిరోజు మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, ప్రతి విశ్వాసి, జూనియర్ కావచ్చు, సీనియర్ కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పాలు త్రాగేవారు కావచ్చు, బలమైనటువంటి ఆహారము భౌతికంగా తినేవారు కావచ్చు, మీరు పరిపూర్ణతలోనికి, వాక్య పరిపూర్ణతలోనికి ప్రతి ఒక్కరూ కూడా అవలంబించుకోవాలనేదే నా ప్రతిరోజు ప్రార్థన. మీరు దానిని అభ్యసించాలని. అనేక మంది అభ్యసించలేకపోతూ ఉంటున్నారు. ఇందాక సమూయేలుని గురించి మాట్లాడుతూ దేవుడు అంటాడు దుఃఖపడ్డాడు అని చూస్తూ ఉంటున్నాం. కొంతమంది వ్యక్తుల్ని నేను లోతుగా అవగాహన చేసుకున్నప్పుడు నేను కూడా దుఃఖపడుతూ ఉంటాను, పశ్చాత్తాపపడుతూ ఉంటాను కొన్ని సమయాల్లో. కానీ దేవునికి అప్పగించేస్తూ ఉంటాను. కానీ అల్టిమేట్గా దేవుడు మనందరి దగ్గర నుండి కూడా కోరేది ఏంటంటే, రేపు ఆయన మనకు ఎదురైనప్పుడు ఆయన పరిపూర్ణతలోనికి మనం చేరుకుంటున్నామా లేదా, ఆయనను పరిపూర్ణంగా వెంబడిస్తున్నామా లేదా అనేదే చాలా అవసరమై ఉంటున్నటువంటిది. గనక మీ మనోనేత్రములు వెలిగించబడినందున అనేటువంటి అంశము 3 వారాలు మనం ధ్యానం చేశాం. ఈ వారంతో నేను ముగిస్తూ ఉంటున్నాను. 3 విషయాలు. మొదటిదేంటి?
నాట్ అండర్స్టాండింగ్ ద ఫ్యాక్ట్స్, నాట్ రికగ్నైజింగ్ ద ట్రూత్, ఉన్నది ఉన్నట్లుగా ఆత్మీయ జ్ఞానంతో గ్రహించలేకపోవటం. రెండవది పరిపూర్ణమైనటువంటి విధేయత చూపించలేకపోవటం. దెర్ ఇస్ నో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. మూడవది ఇమ్మెచ్యూరిటీ, పరిపక్వత లేక పరిపూర్ణత లేకపోవటం. ఈ మూడు విషయాలలో పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరిచినటువంటి సత్యాలను బట్టి మనము సాధకం చేసుకుందాం, మనం ఎక్సర్సైజ్ చేసుకుందాం. దాని ప్రకారంగా గొప్ప దీవెనలు, పరిపూర్ణమైనటువంటి చూపు అక్కడ రాయబడినట్లుగా మార్కు 8:25లో యేసు మరలా అతనిని తాకెను. అప్పుడు అతడి కన్నులు తేటగా కనబడినందువలన అతడు, యేసుప్రభు అంటాడు, నీవు ఎవరికి కనబడవు, నీవు నీ మార్గములో వెళ్ళిపో అని చెప్తాడు. కనుక మరలా 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 ప్రభు దర్శిస్తూ ఉంటుండగా వాక్యము ద్వారా, సహవాసము ద్వారా, సంఘ క్రమము ద్వారా దేవుడు మనల్ని ఎన్నోసార్లు దర్శిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే తేటగా చూడలేకపోతుంటున్నారు, తేటగా గ్రహించలేకపోతూ ఉంటున్నారు. దానిని తెలుసుకోవాలని, ఆ మార్గంలో ముందుకు కొనసాగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రార్థన. పరమందు ఆశీనుడు మా ప్రియ రక్షక, మా ప్రభు యేసయ్య, ఈ మధ్యాహ్న కాలపు సమయంలో నాయనా మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగములను మీరు దీవించారు. మా యొక్క మనోనేత్రములు వెలిగించబడినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నాయనా అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు ఉండటం వలన మీ యొక్క ఆత్మీయమైనటువంటి కార్యాలను, మీ యొక్క ఆత్మీయమైనటువంటి సన్నివేశాలు, ఆత్మీయంగా మేము జీవించవలసినటువంటి క్రమాన్ని, మేము పాటించవలసినటువంటి ఆజ్ఞలను, మేము నెరవేర్చవలసినటువంటి కట్టడలను కావాలనే సాతానుడు వెనక్కి లాగుతున్నాడని తెలిసినప్పటికీ కూడా మేము ఆ ఆజ్ఞను కావాలనే ప్రక్కన పెట్టేస్తూ ఉంటున్నాం. ఇలాంటి కావాలని ప్రక్కన పెట్టేసేటువంటి ఆ హాఫ్ ఒబీడియన్స్, సగం మారు మనసు, సగం విధేయతను మాలో నుండి తీసివేయండి. పరిపూర్ణమైనటువంటి అవగాహనతో, పరిపూర్ణమైనటువంటి విధేయతతో, పరిపూర్ణమైనటువంటి గ్రహింపుతో మీ యొక్క సత్యాన్ని మేము గ్రహించి, ఆ సత్య ప్రకారమైనటువంటి జీవితాన్ని మేము జీవించి, సంఘానికి విరుద్ధంగా మేము జీవించకుండా సంఘ క్రమానికి లోబడి మేము పాటించేటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ మధ్యాహ్న కాలపు సమయంలోనైనా చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని మీరు దీవించండి. సంఘంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని నిండాలుగా దీవించండి, బలపరచండి. ప్రతి ఒక్కరి ఉద్యోగ రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి, వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి, చేతి పనిని ఆశీర్వదించండి. యవన బిడ్డలుంటుండగా కుడిమికి కానీ ఎడముకు కానీ తొలగనటువంటి జీవితాలు మీ కొరకు జీవించటానికి మీ యొక్క సహాయం అనుగ్రహించండి. చంటి పిల్లలు ఉంటున్నారు నాయన, పసిబిడ్డలు ఉంటున్నారు, వారికి కావలసినటువంటి సమయోచితమైనటువంటి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని మీరు దయచేయండి. గ్రామాలకి వెళ్ళినటువంటి బిడ్డలను మీరు దీవించండి నాయన. వచ్చే ఆదివారం నాయన క్లెమెంట్ అలాగే గ్లోరీ వీరిరువురి యొక్క వివాహ మహోత్సవము జరగవలసి ఉంటుండగా ఆ వివాహాన్ని దీవించండి. వెళ్ళవలసినటువంటి వారందరినీ కూడా ఆ స్థలానికి మీరు క్షేమంగా నడిపించండి. ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి. వాతావరణాల్లో ఉండేటువంటి మార్పుల వలన ఏ అనారోగ్యము కూడా రాకుండా మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి.
వివాహం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. వధూవరులిద్దరిని కూడా మీరు దీవించండి. వారి యొక్క కుటుంబ జీవితం అంతా కూడా వారు మిమ్మల్ని ఆధారం చేసుకొని, మిమ్మల్ని కేంద్ర బిందువుగా వారు చేసుకొని, వారి ఉద్యోగాలలోనూ వారి పనిపాట్లలోనూ సమస్త పనులలోనూ మీరు తోడుగా ఉండండి. వారి యొక్క వివాహ జీవితంలో మీరు తోడుగా ఉండండి. ఇరు వర్గాలలో ఉన్నటువంటి బంధుమిత్రాదులందరినీ కూడా నిండారులుగా దీవించండి. అలాగనే మా ప్రభువా, ఈ వారంలో ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ముందుండి చక్కగా జరిగించి మీరే మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు.